సార్ బాగున్నారు సార్. హాయ్ భరత్, బాగున్నా? బాగున్నా సార్. ఏంటి సంగతులు? ఏమున్నాయి సార్, మీ దగ్గరికి వచ్చే ఒకే రీజన్ కదా సార్. ఎక్కడ ఉన్న మొబైల్ కోసం మీ దగ్గరికి వస్తాం. ఇప్పటిదాకా 3-4 కొన్నా సార్. 10,000 లోపు మంచి 5G ఫోన్ కావాలి సార్. ఎందుకంటే ఎక్కువ డేటా యూజ్ చేస్తాం కదా సార్ మేము. డెలివరీ బాయ్స్ తెలిసిందే కదా సార్ మీకు. ఎప్పుడు లొకేషన్ ఆన్ లో ఉండాలి. మీరు బండి మీద బైక్ మీద పోతా ఉంటారు, పొరపాటున కింద పడిపోతా ఉంటాయి. రఫీజ్ కి తక్కువ రేట్ లో లో బడ్జెట్ మొబైల్ కావాలి, 5G మొబైల్. అంతే కదా నీకు? సరే, నా దగ్గర ఉన్న మొబైల్స్ అన్ని చూపిస్తాను, అన్ని వీడియోస్, ప్రతి ఒక్కటి మొబైల్ డీటెయిల్స్ అన్ని చూపిస్తాను. దాంట్లో నీకు ఏది నచ్చితే అది సెలెక్షన్ చేసుకో. వద్దు, అట్లా వద్దు. అది బయట షాప్ లో చేసే పని. మన షాప్ లో ఏమంటే అన్ని వివరంగా చెప్తాను, నీకేది నచ్చితే అది సెలెక్షన్ చేసుకో. నీ సాటిస్ఫాక్షన్, కస్టమర్ సాటిస్ఫాక్షన్ మాకు కావాలి. ఓకేనా? హాయ్ వివర్స్, చూశారు కదా మన రెగ్యులర్ కస్టమర్ అయిన భరత్ 10,000 రూపాయల లోపల లో బడ్జెట్ మొబైల్ 5G మొబైల్ కావాలని చెప్పి అడగడం జరిగింది. తనే కాదు, ఈ విధంగా చాలా మంది కస్టమర్లు 10,000 రూపాయల లోపల 5G మొబైల్ కావాలని అడగడం జరుగుతుంది. ఎందుకంటే ఫెస్టివల్స్ అయిపోయినాయి, ఆఫర్స్ అయిపోయినాయి. అలాగే ఈ సమ్మర్ వెకేషన్ లో పిల్లలకి ఎగ్జామ్స్ అయిపోయేసరికి అందరూ కూడా టూర్లు ప్లాన్ చేసుకోవడం ఇలా జరుగుతుంది. కాబట్టి బడ్జెట్ కొంచెం ప్రాబ్లం. కాబట్టి అదే కాకుండా అందరూ ఇండ్లకి టూర్కి వెళ్ళిపోతూ ఉంటారు. పెద్దవాళ్ళు మాత్రమే ఇంట్లో ఉంటారు. వాళ్ళ సేఫ్టీ కోసం కూడా లో బడ్జెట్ మొబైల్ ఒకటి ఇంట్లో ఉంచితే పెద్దవాళ్ళకి సేఫ్టీగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ లో బడ్జెట్ మొబైల్ ఏమైనా ఉన్నాయా అని అడగడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళ కోసము ఈ వీడియో చేయడం జరుగుతుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నేను మీ ఆదిష్ని, రాధికా మొబైల్స్, తిరుపతి. అయితే మొదటిగా మోటో G45 5G మొబైల్ అండి. ఇది 2 వేరియంట్స్ తో రావడం జరుగుతుంది. ఒకటి వచ్చేసరికి 4128, ఇంకొకటి 8128. అయితే మనము ఈ రోజున 10,000 రూపాయల లోపు చెప్దాం అనుకున్నాం. కాబట్టి 4128 అనేది 9,999 రూపాయలకి రావడం జరుగుతుంది. కాబట్టి దాని గురించి ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఇది ఆండ్రాయిడ్ 14 మై UX OS తో రావడం జరుగుతుంది. UI ఇంటర్ఫేస్ అన్నమాట. ఇది Qualcomm Snapdragon 6H Gen 3 Octa-core 2.3 GHz ప్రాసెసర్ తో రావడం జరుగుతుంది. అండ్ డిస్ప్లే సైజ్ విషయానికి వచ్చేసరికి 6.5 ఇంచెస్ డిస్ప్లే, HD+ IPS LCD. ఇది 128Hz రిఫ్రెష్ రేట్ తో రావడం జరుగుతుంది. కెమెరా విషయానికి వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా. ఇది 1.8 అపర్చర్ తో రావడం జరుగుతుంది. అండ్ సెకండ్ కెమెరా వచ్చేసరికి 2 మెగాపిక్సెల్ 2.4 అపర్చర్ తో రావడం జరుగుతుంది. మైక్రో లెన్స్ అన్నమాట ఇది. అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ కెమెరా. ఇది 2.4 అపర్చర్ తో రావడం జరుగుతుంది. అండ్ బ్యాటరీ విషయానికి వచ్చేసరికి 5000 mAh బ్యాటరీ, 20 watts టర్బో ఛార్జింగ్ సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇది IP52 రేటింగ్, అంటే డస్ట్ అండ్ స్ప్లాష్ రేటింగ్ తో రావడం జరుగుతుంది. ఆడియో విషయానికి వచ్చేసరికి స్టీరియో స్పీకర్ తో రావడం జరుగుతుంది. ఏదైనా సాంగ్స్ వినడానికి కానీ, ఏదైనా యూట్యూబ్ లో వీడియోస్ చూసానికి కానీ చాలా బాగుంటుంది. అండ్ ఇది కంపెనీ పరంగా వచ్చేసరికి 1 year సాఫ్ట్వేర్ అప్డేట్స్ రావడం జరుగుతుంది. 3 years వరకు సెక్యూరిటీ అప్డేట్స్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ మొబైల్ వచ్చరికి రెడ్మీ 14C 5G మొబైల్ అండి. ఇది 4GB 64 3 వేరియంట్స్ వస్తుంది. కానీ మనకి 10,000 బిలో అంటే 4GB ర్యామ్ 64GB ఇంటర్నల్ స్టోరేజ్ తో రావడం జరుగుతుంది. ఇది 9,499 రూపాయలకే రావడం జరుగుతుంది. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, మనం లో బడ్జెట్ మొబైల్స్ తీసుకుంటున్నాం కాబట్టి ఈ బడ్జెట్ మొబైల్స్ కి క్రెడిట్ కార్డ్ ఆఫర్లు అలాంటివి ఏమీ రావు, అది గమనించగలరు. మొబైల్ ఫీచర్స్ విషయానికి వస్తే ఇది ఆండ్రాయిడ్ 14 HyperOS తో రావడం జరుగుతుంది. ఇది Qualcomm Snapdragon 4 Gen 2 ప్రాసెస్ తో రావడం జరుగుతుంది. అండ్ డిస్ప్లే సైజ్ విషయానికి వచ్చేసరికి 6.88 ఇంచెస్ డిస్ప్లే, HD+ IPS LCD, 120Hz రిఫ్రెష్ రేట్, Octa-core 2.2 GHz తో రావడం జరుగుతుంది. అండ్ కెమెరా విషయానికి వచ్చేసరికి ఇది కూడా డ్యూయల్ కెమెరా పర్ఫార్మ్ చేయడం జరుగుతుంది. అందులో మొదటిది మెయిన్ కెమెరా వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ 1.8 అపర్చర్ తో రావడం జరుగుతుంది. అండ్ సెకండ్ కెమెరా వచ్చేసరికి 2 మెగాపిక్సెల్ కెమెరా, ఇది 2.4 అపర్చర్ తో రావడం జరుగుతుంది. ఇది డెప్త్ సెన్సార్ అన్నమాట, అంటే లోతుగా ఉన్నవి కూడా మనం తీసుకోవడం కదా. కాబట్టి 2 మెగాపిక్సెల్ తో మనం ఎక్కువగా ఏం చేయలేము. కాకపోతే డ్యూయల్ కెమెరా కోసం మనం చెప్పడం జరుగుతుంది. అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ కెమెరా, ఇది 2.0 అపర్చర్ తో రావడం జరుగుతుంది. అండ్ బ్యాటరీ విషయానికి వచ్చేసరికి ఇది 5,160 5160 mAh బ్యాటరీతో రావడం జరుగుతుంది. అండ్ ఇది 33 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. IP52 వాటర్ అండ్ డస్ట్ స్ప్లాష్ రేటింగ్ తో రావడం జరుగుతుంది. అండ్ ఇది కూడా 2 years వరకు సాఫ్ట్వేర్ అప్డేట్స్ రావడం జరుగుతుంది. 4 years వరకు సెక్యూరిటీ అప్డేట్స్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ మొబైల్ వచ్చరికి పోకో C75 5G మొబైల్. ఇది కూడా రెడ్మీ వాళ్ళండి.
కాకపోతే ఏమంటే రెడ్మీ ఆఫ్లైన్ మోడల్, పోకో అనేది ఆన్లైన్ మోడల్. ఇంతకుముందు ఆన్లైన్ ఇస్తా ఉన్నారు, ఇప్పుడు దాన్ని ఆఫ్లైన్ చేశారు. ఆఫ్లైన్ లో కూడా రావడం జరుగుతుంది. ఇవి కూడా ఫైనాన్స్ తీసుకుంటే 0 డౌన్ పేమెంట్ వచ్చేదానికి 90% ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. కాకపోతే ఏమంటే రెడ్మీ 14C, రెడ్మీ A4 లో ఏమైతే ఫీచర్స్ ఉన్నాయో ఈ పోకో C75 5G మొబైల్ కూడా సేమ్ ఫీచర్స్ ఉన్నాయి. పెద్దగా డిఫరెన్స్ ఉండే. కాకపోతే కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒకే మోడల్ ని ఆన్లైన్ లో ఒక పేరుతో, ఆఫ్లైన్ లో ఒక పేరుతో రిలీజ్ చేయడం జరుగుతుంది. అది మనం గమనించి తీసుకోవాలి. నెక్స్ట్ మొబైల్ వచ్చరికి రెడ్మీ A4 5G మొబైల్ అండి. ఇది కూడా 2 వేరియంట్స్ రావడం జరుగుతుంది. 4GB 64 అండ్ 4GB 128. 4GB 64 వచ్చరికి 8,499 రూపాయలకే ఇది ఇంకా తక్కువ రావడం జరుగుతుంది. అండ్ 4GB 128 వచ్చరికి 9,500 రూపాయలు రావడం జరుగుతుంది. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, ఇవి కూడా సేమ్ ఫీచర్స్ ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా రెడ్మీ 14C, పోకో C75 చెప్పుకున్నాం కదా, అదే విధంగా ఫీచర్స్ ఉంటాయి. కాకపోతే దీంట్లో ఒకటి బ్యాక్ డ్రాప్ అండి. మనం జియో సిమ్ వేసుకుంటే మాత్రం 5G కూడా సపోర్ట్ చేస్తుంది. ఎయిర్టెల్ సిమ్ కనుక ఇలాంటి ఇన్సర్ట్ చేసి మనం యూజ్ చేసినట్లయితే 4G మాత్రం సపోర్ట్ చేస్తుంది, 5G సపోర్ట్ చేయదు. కాబట్టి గమనించగలరు. నెక్స్ట్ మొబైల్ వచ్చరికి శాంసంగ్ నుంచి అండి, A06 5G మొబైల్. జనరల్ గా శాంసంగ్ అంటే మనం అందరం కూడా అనుకుంటాం శాంసంగ్ మొబైల్స్ అన్ని కూడా కాస్ట్ ఎక్కువ ఉంటాయి అని చెప్పేసి. కానీ శాంసంగ్ వాళ్ళు కూడా ఒక మెట్టు దిగి 5G మొబైల్ 10,000 కి తీసుకురావడం జరిగింది. అదే మోడల్ అంటే శాంసంగ్ A06 5G మొబైల్. ఈ మోడల్లో కూడా 3 వేరియంట్స్ రావడం జరుగుతుంది. ఒకటి 4GB 64, నెక్స్ట్ 4GB 128, 6GB 128, 3 వేరియంట్స్ రావడం జరుగుతుంది. మనం 10,000 బడ్జెట్ కావాలనుకుంటాం కాబట్టి 4GB 64. యాక్చువల్గా ఈ మొబైల్ వచ్చరికి 10,499 అండి, నియర్ బై 10,000 కాబట్టి ఈ మొబైల్ కూడా దీంట్లో చేర్చడం జరిగింది. ఫీచర్స్ విషయానికి వస్తే ఇది Android 15. ఇంతకుముందు అన్ని మొబైల్స్ కూడా Android 14 తో రన్ అవడం జరుగుతుంది. కానీ ఈ మొబైల్ మాత్రం Android 15 తో 1 UI 7 తో లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ తో రన్ చేయడం జరుగుతుంది. దీంట్లో స్పెషల్ ఫీచర్ అన్నిటికంటే, ఇప్పుడు చెప్పిన మొబైల్స్ అన్నిటికంటే బెస్ట్ ఫీచర్ చెప్పుకోవాల్సింది ఏమంటే వాయిస్ ఫోకస్ మోడ్ అండి. దీనివల్ల ఏమంటే మనం జర్నీలో, మనం ట్రావెలింగ్ లో ఉన్నా, జర్నీలో ఉన్నా, లేదా బైక్ మీద పోతున్నప్పుడు చుట్టుపక్కల డిస్టర్బెన్స్ వాయిస్ వచ్చిందనుకోండి, ఆ వాయిస్ అంతా క్యాన్సిల్ చేసి మనం ఏమైతే మాట్లాడతామో ఆ వర్డ్స్ మాత్రమే అవతల వాళ్ళకి చేరేట్టుగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ ఒక ఆప్షన్ అనేది ఈ మొబైల్ కి స్పెషల్ అని చెప్పొచ్చు. అండ్ ఈ మొబైల్లో ఇంకో విషయం ఏమంటే ముఖ్యంగా చెప్పుకోదలుచుకుంది ఏమంటే ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ రావడం జరుగుతుంది. డిస్ప్లే సైజ్ వచ్చానికి వస్తే ఇది 6.7 ఇంచెస్ డిస్ప్లే, PLS LCD అండ్ 90Hz రీఫ్రెష్ రేట్ రావడం జరుగుతుంది. అండ్ కెమెరా విషయానికి వచ్చరికి ఇది 50 మెగాపిక్సెల్ కెమెరా, వైడ్ యాంగిల్ కెమెరా, మెయిన్ కెమెరా అన్నమాట. అండ్ 2 మెగాపిక్సెల్ కెమెరా అనేది డెప్త్ కెమెరా రావడం జరుగుతుంది. ఈ ఫొటోస్ కూడా చాలా క్రిస్టల్ క్లియర్ ఫొటోస్ తో రావడం జరుగుతుంది. చాలా క్లియర్ గా ఫొటోస్ అయితే చాలా బాగా మంచిగా క్యాప్చర్ చేయడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏమంటే ఇది 5G బ్యాండ్స్ అనేవి 12 5G బ్యాండ్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి నెట్వర్క్ మనం అడవుల్లోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా సిగ్నల్ స్ట్రెంత్ అనేది బాగా రావడం వలన మన యొక్క కాల్స్ అనేది చాలా క్లియర్ గా బాగుంటుంది. అండ్ ఇది 4 టైమ్స్ అనేది OS అప్గ్రేడ్స్ అండ్ 4 years వరకు సాఫ్ట్వేర్ సెక్యూరిటీ అప్గ్రేడ్స్, 4 years వరకు సెక్యూరిటీ అప్గ్రేడ్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి 4 సంవత్సరాలు మొబైల్ని మనము 10,000 రూపాయల లోపు కొన్నా కూడా ధైర్యంగా మనం ఇంట్లో వాళ్ళకి కానీ లేదా మనం కూడా రఫ్ యూజ్కి వాడుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది IP54 రేటింగ్తో రావడం జరుగుతుంది. అంటే డస్ట్ ప్రూఫ్, స్ప్లాష్ ప్రూఫ్తో రావడం జరుగుతుంది. అండ్ ఇది బ్యాటరీ విషయానికి వచ్చరికి ఇది 5,000 mAh బ్యాటరీ అండ్ 25 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ మొబైల్ వచ్చరికి రియల్మీ C63 5G మొబైల్. ఈ మొబైల్ కూడా 10,499 అంటే 4GB 128 ఇంటర్నల్ వస్తుంది. ఇంతకుముందు శాంసంగ్ అయితే 4GB 64, ఇది 4GB 128 వస్తుంది. అంటే ఇంటర్నల్ స్టోరేజ్ పెరుగుతుంది. కానీ మొబైల్ కాస్ట్ వచ్చరికి 10,499 పడుతుంది అన్నమాట. అండ్ ఫీచర్స్ విషయానికి వస్తే ఇది Android 14 రియల్మీ UI అనేది 5.0 తో రన్ అవ్వడం జరుగుతుంది. ఇది కూడా మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్తో రన్ అవ్వడం జరుగుతుంది. ఈ డిస్ప్లే విషయానికి 6.67 ఇంచెస్ డిస్ప్లే, IPS LCD 120Hz రీఫ్రెష్ రేట్తో రావడం జరుగుతుంది. ఇది బ్రైట్నెస్ వచ్చరికి పీక్ బ్రైట్నెస్ వచ్చరికి 5000 nits గా చెప్పడం జరుగుతుంది. అంటే ఎండలో వెళ్తే మాత్రం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అండ్ కెమెరా విషయానికి వచ్చరికి
ఇది సింగిల్ కెమెరా పర్ఫార్మ్ జరుగుతుంది. 32 మెగాపిక్సెల్ కెమెరా 1.9 అపర్చర్తో రావడం జరుగుతుంది. అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చరికి 8 మెగాపిక్సెల్ కెమెరా, ఇది మెయిన్ కెమెరా అన్నమాట. ఫ్రంట్ కెమెరా 2.0 అపర్చర్తో రావడం జరుగుతుంది. అండ్ బ్యాటరీ విషయానికి వచ్చరికి 5000 మిలియన్స్ బ్యాటరీ, 15 వాట్స్ వైర్ ఛార్జింగ్ అంటే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 15 వాట్స్. ఇది కూడా IP64 వాటర్ అండ్ డస్ట్ స్ప్లాష్ ప్రూఫ్ తో రావడం జరుగుతుంది. నెక్స్ట్ మొబైల్ వచ్చరికి వివో T3 లైట్ 5G మొబైల్. అంటే ఇది వివో కంపెనీ నుంచి వచ్చిందండి. ఇది కూడా యాక్చువల్గా ఇంతకుముందు ఆన్లైన్ లో ఇస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఆఫ్లైన్ లో కూడా స్టాక్ అయితే అవైలబుల్ గా ఉంటుంది. కాకపోతే ఇది కూడా 10,500 రూపాయలు అంటే 10,499 రూపాయలకి రావడం జరుగుతుంది. స్టోరేజ్ వచ్చరికి 128 స్టోరేజ్ అనమాట. 4GB ర్యామ్ 128 స్టోరేజ్. ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, ఇప్పుడు దాకా చెప్పిన మొబైల్స్ అన్ని కూడా 4GB ర్యామ్ అంటే ఇంకొక 4GB ర్యామ్ మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అంటే 8GB ర్యామ్ తో ఈక్వల్ అవుతుంది. అది ఒకటి గమనించగలరు. అండ్ ఈ మొబైల్ వివో T3 లైట్ 5G మొబైల్ గురించి ఫీచర్ సెషన్కి వస్తే ఇది ఆండ్రాయిడ్ 14 పంటచ్ OS 14 తో రావడం జరుగుతుంది. అండ్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్తో రన్ అవడం జరుగుతుంది. ఇది ఆక్టో కోర్ 2.4 GHz స్పీడ్ తో రన్ అవుతుంది. అండ్ డిస్ప్లే సైజ్ విషయానికి వచ్చేసరికి 6.56 ఇంచెస్ డిస్ప్లే అండ్ IPS LCD 98Hz రిఫ్రెష్ రేట్ తో రావడం జరుగుతుంది. ఇది పీక్ బ్రైట్నెస్ వచ్చరికి 840 nits తో రావడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు వరకు చెప్పిన మొబైల్స్ కూడా ఈ మొబైల్ ని కనుక మనం ఎండలో తీసుకెళ్తే ఇది కొంచెం బ్రైట్ గా కనబడడం జరుగుతుంది. అది గమనించండి. అండ్ కెమెరా విషయానికి వచ్చరికి ఇది డ్యూయల్ కెమెరా పర్ఫామ్ చేస్తుంది. బ్యాక్ కెమెరా మెయిన్ కెమెరా వచ్చరికి 50 మెగాపిక్సెల్ కెమెరా, ఇది వైడ్ యాంగిల్ కెమెరా, ఇది 1.8 అపర్చర్ తో రావడం జరుగుతుంది. అండ్ సెకండ్ కెమెరా వచ్చరికి 2 మెగాపిక్సెల్ కెమెరా, ఇది డెప్త్ కెమెరా అన్నమాట. 2.4 అపర్చర్ తో రావడం జరుగుతుంది. అండ్ ఫ్రంట్ కెమెరా సెల్ఫీ కెమెరా వచ్చరికి ఇది 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, ఇది 2.0 అపర్చర్ తో రావడం జరుగుతుంది. అండ్ ఇది కూడా IP64 రేటింగ్ తో రావడం, అంటే డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ అన్నమాట. అంటే జస్ట్ మనం వర్షంలో కానీ ఎటన్నా జర్నీలో వెళ్ళినప్పుడు చినుకులు పడితే ఏమి కాదు, అంతేగాని డైరెక్ట్ నీళ్ళలో వేయకూడదండి. అది గమనించండి. అండ్ బ్యాటరీ విషయానికి వచ్చరికి ఇది 5000 మిలియన్స్ బ్యాటరీ, 15 వాట్స్ ఫ్లాష్ ఛార్జింగ్ తో సపోర్ట్ చేస్తుంది. అండ్ ఈ మొబైల్ కి ఇంకో స్పెషల్ ఫీచర్ ఏమంటే ఇది రివర్స్ ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. ఈ మొబైల్ నుండి మనం ఇంకేదైనా మొబైల్ కూడా ఛార్జింగ్ కావాలంటే ఎమర్జెన్సీలో యూజ్ చేసుకోవచ్చు. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి మీకు నచ్చితే ఒకసారి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ కూడా చేయండి. 10,000 లోపు మంచి మొబైల్ కొందామని వస్తే మీరు మొబైల్ తో పాటు గిఫ్ట్ ఇచ్చారు, పౌచ్ ఇచ్చారు, టెంపర్ కూడా ఇచ్చారు. అది కాకుండా మొత్తం అర్థమయ్యేటట్టు 1-2 సార్లు అన్ని క్లారిటీగా చెప్పినారు సార్. అందుకే ప్రతిసారి ఇక్కడికే రావాలి, ఎక్కడున్నా మళ్ళీ ఇక్కడికే పుడుకొని వస్తా. రీజన్ ఒకటే, మీరు చెప్పేది అర్థం అవుతుంది, అర్థం కాకపోతే ఇంకోసారి చెప్తారు. ఇట్లా గిఫ్ట్లు ఇవన్నీ కొంచెం ఇంప్రెస్ అయ్యి వస్తాను నేను. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. భరత్. ఓకే సార్.